భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు విశాఖ ఎయిర్పోర్ట్ ని కూడా కొనసాగించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ పై ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నుంచి అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ మంత్ అంటే జూన్ కాదు, జూలై 8వ తారీఖు అని అంటున్నారు. బట్ అఫీషియల్గా అయితే సింగపూర్ స్కూట్ ఎయిర్లైన్స్ వారు ఒకళ్ళే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రకారము, అంటే పెట్రోలు డీజిల్ కొంచెము ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్లో ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. దానికి కారణం మీకు అందరికీ తెలుసు, వార్ మూలాన ఆ విధమైన ఇబ్బందులకి మనము గురి అవుతున్నాము. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు పాత అనాలిసిస్ చూసుకుంటే 2025 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 29,93,000 మంది ప్యాసింజర్స్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వాడటం జరిగింది. అంటే వెళ్ళే వాళ్ళు సుమారు 30 లక్షలు అనుకుంటే వెళ్ళే వాళ్ళు ఒక 15 లక్షలు, వచ్చిన వారు 15 లక్షలు. సో విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇది కంటిన్యూ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉంచితే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అన్ని తగ్గిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తే బాగుంటుంది. ఇంచేతంటే మీరు ఒక నెలకి 2,50,000 మంది వెళ్ళిన వారు కానీ వచ్చిన వారు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ఓపెన్ అయిన తర్వాత వాడవలసిన అవసరం ఉంటుంది. ఒక నెలకి 2,50,000 మంది అంటే ఒక్కసారి వెళ్ళటానికే 3,000 రూపాయలు ఇప్పుడు ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ప్రజాధనము దానిపైన వెచ్చించవలసిన అవసరం ఉంది. ఇది కూడా మనము ఆలోచించవలసిన నెసెసిటీ ఉంది. అంటే నెలకి 75 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి సుమారు నియర్లీ అబౌట్ 850 క్రోర్స్ నుంచి 900 క్రోర్స్ వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయడం పెట్టిన మూలాన 1 ఇయర్లో అంత ఖర్చు ప్రజల డబ్బు అవుతుంది. దాంట్లో మెజారిటీ భాగం పెట్రోల్ డీజిల్. ఇది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎట్లాగా భోగాపురం ఎయిర్పోర్ట్కి 10 ఇయర్స్ నాకున్న సమాచారం ప్రకారము 10 ఇయర్స్ మారిటోరియం ఉంది. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసిన వారు ఎవరికి కూడా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఏమి వచ్చేది ఏమి కాదు. వాళ్ళకి ఎలాగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక 6 మంత్స్ ఇంకొక 1 ఇయర్ పోస్ట్పోన్ చేస్తే బాగుండేది. అది ప్రజల అభిప్రాయం. ఇది మీరు ఎవరినైనా అడగండి. మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంటే బెటరా లేకపోతే భోగాపురం అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంట్ నుంచో లేకపోతే హెచ్పిసిఎల్ నుంచో ఉన్నవాళ్ళు, గాజువాక్ నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడైతే మనం ఒక 15-20 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. బట్ భోగాపురం అనేటప్పటికి నిజంగా గుండెల్లో రాయపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలంటే మనం ఇంకా కార్లు తప్ప వేరే దానికి అవకాశం లేదు. లేకపోతే మనకున్నది వందే భారత్, అది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది, ఎప్పుడు టికెట్లు దొరకవు. సో వందే భారత్ ట్రైన్స్ అన్నా కంప్లీట్గా ఎక్కువ పెంచి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి తీసుకుని వస్తే బాగుంటుంది. బట్ అది మన డెసిషన్, మరి పెద్దలు నిర్ణయించాలి. ఇప్పుడు మహానాడే మనం హైబ్రిడ్ మోడల్లో పెడుతున్నాము. ఇప్పుడు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ఆదా చేయటము మలాన ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇంత మహానగరం కింద విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఒక్కసారి డిఫెన్స్కి ఇచ్చేస్తే 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత డైవర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కనీసం కొన్ని ఎయిర్లైన్స్ అన్న ఇక్కడ అంటే విశాఖపట్నం టు హైదరాబాద్, విశాఖపట్నం టు విజయవాడ, తిరుపతి ఇటువంటి ప్లేసెస్ కొంచెం ఒక మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటే ఇక్కడ నేవీ ఎయిర్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి మిగిలిన చోట్ల 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, ఇప్పుడు ఢిల్లీలో కూడా నోయిడా దగ్గర ఒకటి వస్తుంది. సో అన్ని చోట్ల ఉంటూ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు డెఫినెట్గా 2 ఎయిర్పోర్ట్స్ ఉండటంలో తప్పు ఏమి లేదు.
డెఫినెట్ గా ఉండాలి. అట్లాగే